న్యూస్. రాష్ట్రంలో పెన్షన్ల పండగ రెట్టింపు ఉత్సాహంలో కార్యకర్తలు. ఎన్నికల హామీల్లో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం వృద్ధులకు, వితంతువులకు 4000 రూపాయల పెన్షన్తో పాటు ఏప్రిల్, మే, జూన్ ఇలా 3 నెలలకు గాను నెలకు 1000 రూపాయల చొప్పున మొత్తం 7000 రూపాయల పెన్షన్ వృద్ధులకు ప్రభుత్వం సచివాలయ సిబ్బంది ద్వారా అందజేశారు. రాష్ట్రంలో ఏప్రిల్ నెలలోనే చంద్రబాబు నాయుడు పెన్షన్లను పెంచినట్టు ప్రకటించారు. అయితే అప్పుడు ఎన్నికలు కూడా అమల్లో ఉన్నందున కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మొదటి నెలల్లోనే 7000 రూపాయల పెన్షన్ అందజేస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇచ్చిన హామీ ప్రకారం ఈ రోజు జూలై 1వ తేదీ వృద్ధులకు పెన్షన్లు అందించే కార్యక్రమంలో కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో పాల్గొన్నారు. కర్నూలు జిల్లా కోసిగి మండలం దుద్ది గ్రామంలో సర్పంచ్ ఎండపల్లి వరలక్ష్మి, పెద్ద హనుమంతు, కొల్వన్పేట గ్రామంలో మండల టీడీపీ కన్వీనర్ జ్ఞానేష్, మదిరి పెద్ద వీరారెడ్డిల ఆధ్వర్యంలో గ్రామంలోని ఇంటింటికి సచివాలయ సిబ్బందితో పాటు కార్యకర్తలంతా మూకుమ్మడిగా వెళ్లి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను ప్రజలకు గుర్తు చేస్తూ ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ పెంచి ఇవ్వడం జరుగుతుందని వృద్ధులకు గుర్తు చేస్తూ పెన్షన్లు అందించారు. దాంతో ఈ రోజు రాష్ట్రంలోని ప్రతి ఇంటి వద్దకు రెట్టించిన ఉత్సాహంతో కార్యకర్తలు పాల్గొనగా కోపేట గ్రామం మదిరి పెద్ద వీరారెడ్డి జ్ఞానేష్ల ఆధ్వర్యంలో చిరునవ్వులతో ముఖ్యమంత్రి ఫోటోకు పాలాభిషేకంతో పూజలు చేశారు. వితంతువులు చంద్రబాబు నాయుడును పొగడ్తలతో ముంచేస్తూ దీవించారు. దుద్దిలో జరిగిన పెన్షన్ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, సర్పంచ్లతో పాటు మాజీ సర్పంచ్ ఆంజనేయ, ప్రదీప్, మల్లేష్, తుసేని లక్ష్మణ, మాజీ సర్పంచ్ తనయుడు తుసేని రమేష్, కౌతాలం తిక్కయ్య, సిద్దయ్య, హనుమంతు, మారయ్య, నాగేష్ తదితరులు పాల్గొన్నారు. MG9 న్యూస్ తో కోసిగి రిపోర్టర్ సతీష్. అట్లా నిలబడ వీడియో కాదు 6186 రాదు నాన్న అప్పుడే పిలిస్తే